Honorable Minister for Irrigation, Uttam Kumar Reddy garu, alage Komatreddy Venkat Reddy garu, Honorable Minister for Roads and Buildings, Anil Kumar Reddy garu, MLA Bongir, my friends Ramchandra Reddy garu, Kredai National EC member, Murli Krishna Reddy garu, Chairman Kredai Telangana, alage Prem Sagar Reddy garu, Kredai Telangana President, all the office bearers of Kredai Telangana. Really, చాలా సంతోషంగా ఉంది ఈరోజు నాకు. ఎందుకంటే 2015లో క్రెడై తెలంగాణ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ప్రెసిడెంట్ నేను రామచంద్ర రెడ్డి గారు సెక్రటరీగా ఉన్నప్పుడు తెలంగాణకు ఏమి లేదు, క్రెడై తెలంగాణ ఏమి లేదు, ఒక బ్యాంక్ అకౌంట్ కానీ ఏమీ లేదు. అదే ఈరోజు 15 చాప్టర్స్, దే ఆర్ హ్యావింగ్ ఏ ఓన్ ఆఫీస్ స్పేస్. సో రియల్లీ వెరీ వెరీ హ్యాపీ టు సీ ఎంటైర్ fully packed audience today. So a growth, everyone really contributed a lot for the growth of Telangana. Ee roju Kredai Telangana ante Kredai lo all India lo oka recognition undi. Endukante manam oka biggest event kuda cheyadam jarigindi. NatCon Israel lo oka national event cheyadam jarigindi. Dantoni Kredai Telangana ante oka special status kuda create ayindi all India level lo. I've been going across the country. Real estate paranga chuskunte now Telangana is doing extremely well. I mean konni cities lo anta great ga lekuna gaani average ga chuskunte all the cities lo chuskunte will be there on top 2-3 cities lo untamu. Delhi is doing really well today when you talking about Bangalore and Hyderabad. So there was some misconceptions after new government వచ్చిన తర్వాత కొద్ది రోజులు రియల్ ఎస్టేట్ స్లోగా ఉండే బికాజ్ ఆఫ్ ద ఎలక్షన్స్, కంటిన్యూస్ ఎలక్షన్స్ అండ్ ఆల్. నౌ రీసెంట్గా ఆగస్ట్ 1 రోజు సీఎం గారు క్రెడైని ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఐ థింక్ ఎంకన్నా బిజీగా ఉన్నారు మినిస్టర్స్. So I'm talking about the real estate of Telangana, Hyderabad. Recentగా Honorable CM వారి ఒక క్రెడైని ఉద్దేశించి మీటింగ్లో చెప్పినప్పుడు ఫ్యూచర్ సిటీ గురించి, మూసీ రివర్ గురించి, RRR గురించి, స్కిల్ యూనివర్సిటీ గురించి, ఇవన్నీ వెరీ వెరీ పాజిటివ్ మెసేజెస్ గోయింగ్ అక్రాస్ ది కంట్రీ ఆల్సో. తెలంగాణ అనగానే ఒక స్పెషల్ ఉంది. ఎన్ని బిల్డింగ్ రూల్స్లో కూడా తెలంగాణ ఈజ్ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్ అక్రాస్ ది కంట్రీ. ఎస్, దెర్ ఆర్ సమ్, ఇప్పుడు మురళీ కృష్ణ రెడ్డి గారు చెప్పినారు, ప్రేమ్ సాగర్ గారు చెప్పినట్టు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ ఇబ్బందుల్ని డెఫినెట్గా మీరు తలుచుకుంటే ఈజీగా అవుతుంది. బోత్ మినిస్టర్స్ ఆర్ ది స్టాల్వర్డ్స్ హియర్. అంటే నెక్స్ట్ సీఎం ఎవరంటే గుర్తుకొచ్చేది కపుల్ ఆఫ్ మినిస్టర్స్లో డెఫినెట్గా వీరిద్దరు ఉన్నారు. మీరు శ్రద్ధగా కొంచెం డెఫినెట్గా డిఫరెన్షియేషన్ ఇస్తాము మీ చేతి ద్వారా ఆనరబుల్ సీఎంకు. బికాజ్ మా మినిస్టర్ ఆనరబుల్ సీఎంఏ కాబట్టి ఇప్పుడు కన్సర్న్ మినిస్టర్ MUD వారి చేతిలో ఉంది కాబట్టి మీరు కొంచెం వారికి ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఈ సమస్యలు చిన్న చిన్న సమస్యలు పెద్దగా ఏమి లేవు. సో డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ హెల్ప్ఫుల్ టు ఆల్ ద డెవలపర్స్ అక్రాస్ ది cities, especially small cities lo they are facing lot of challenges. మాస్టర్ ప్లాన్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే ప్రపోజ్డ్ మాస్టర్ ప్లాన్స్ ఉన్నాయి, బట్ వాటిని ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఇబ్బందులు అవుతున్నాయి. వరంగల్లో కూడా అదే ప్రాబ్లం ఉంటే అట్లీస్ట్ ప్రపోజ్డ్ మాస్టర్ ప్లాన్ ద్వారా కొన్ని పర్మిషన్స్ ఇవ్వడం వల్ల అక్కడ రియల్ ఎస్టేట్ అంటే ఒక ఫ్లోలో వెళ్తున్నది. బట్ ఫోకస్డ్గా రియల్ ఎస్టేట్ మీద కొంచెం అడిషనల్ ఇంపార్టెన్స్ ఇస్తే, ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీ అక్రాస్ ద గ్లోబ్ ఐ కెన్ సే. మీరు ఏ సిటీకి పోయినా కానీ ఫస్ట్ కనిపించేది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రియల్ ఎస్టేట్. ఆ టాల్ బిల్డింగ్ చూసేసి ఆ సిటీని మనం రేట్ చేస్తుంటాము. సో దానికి ఎంతో ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ గవర్నమెంట్ ఆల్రెడీ పాజిటివ్ నోట్తో ఉన్నది. డెఫినెట్గా ఇంకా ముందు మంచి అనౌన్స్మెంట్ చేసేసి ఫారిన్ టూర్లో కూడా ఆనరబుల్ సీఎం గారు వెంకటరెడ్డి గారు కూడా విదేశాలకు వెళ్ళి వచ్చినప్పుడు కూడా కొంత పాజిటివ్ అంటే న్యూస్ తీసుకొని వచ్చారు. లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ గోయింగ్ టు బి అట్రాక్టెడ్ మన తెలంగాణకు వస్తున్నాయి. సో వీఆర్ లుకింగ్ ఫర్ ఏ గ్రేట్ రియల్ ఎస్టేట్ కమింగ్ ఇయర్స్లో డెఫినెట్గా బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఐ కంగ్రాచులేట్
టీమ్ క్రెడై తెలంగాణ ఆఫీస్ బేరర్స్ ఫర్ ఏ వండర్ఫుల్ స్టేట్ కన్వెన్షన్. ఫుల్లీ పవర్ ప్యాక్డ్ సెషన్స్ ఉన్నాయి ఎంటైర్ డేకి. ఐ విష్ ఎవ్రీ వన్ టు బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కంప్లీట్ ఈరోజు సెషన్స్ అని విని సమ్ టేక్ అవే తీసుకొని పోగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.